ఒక బిలియనీర్ నష్టాల్లో ఉన్న ఒక బర్గర్ షాప్ ఓనర్కి ఒక వింత సలహా ఇచ్చాడు. నీ బర్గర్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ రేటుకే దాన్ని అమ్మే అని చెప్పాడు. వినడానికి చాలా పిచ్చిగా ఉంది కదా. అసలొక బర్గర్ మీద నష్టపోతూ రోజుకు వేలాది రూపాయలు ఎలా సంపాదిస్తారు? వ్యాపారంలో ఎప్పుడూ బెస్ట్ ప్రాడక్ట్ ఉన్నవాళ్లు గెలవరు, బెస్ట్ సిస్టమ్ ఉన్నవాళ్లే గెలుస్తారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఆ బర్గర్ షాప్ ఓనర్ బిలియనీర్ సలహా విని తన బర్గర్ రేటుని సగానికి తగ్గించేశాడు. వాస్తవానికి మాంసం, బ్రెడ్ ఖర్చు కంటే తక్కువకే దాన్ని అమ్ముతున్నాడు. ఆ ఊర్లో ఉన్నవాళ్లందరూ ఆ చౌకైన బర్గర్ కోసం క్యూ కట్టారు. ఆ బర్గర్ అమ్మిన ప్రతిసారీ అతనికి నష్టమే వస్తోంది. కాని ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. ఆ బర్గర్ తినడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు పెద్ద కూల్ డ్రింక్ ఖచ్చితంగా కొన్నారు. బర్గర్ మీద అతను ₹1 నష్టపోతే ఆ ఫ్రైస్, డ్రింక్స్ మీద అమాంతం ₹3 లాభం సంపాదించాడు. రోజు చివర చూసుకునేసరికి కస్టమర్ల రద్దీ పెరిగి అతని లాభాలు ఆకాశాన్ని తాకాయి. దీనినే బిజినెస్ ప్రపంచంలో లాస్ లీడర్ స్ట్రాటజీ అంటారు. అంటే కావాలనే ఒక వస్తువు మీద నష్టపోయి కస్టమర్లను మీ వ్యాపారంలోకి ఆకర్షించడం. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు వాడే ట్రిక్ ఇదే. సినిమా థియేటర్లు సినిమా టిక్కెట్ల మీద ఎక్కువ లాభం పొందవు. వాళ్ల అసలు వ్యాపారం లోపల అమ్మే పాప్కార్న్ మరియు స్నాక్స్. అలాగే ఫాస్ట్ ఫుడ్ చైన్స్ కూడా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన సైకాలజీ ఒకటుంది. సాధారణ వ్యాపారులు కాస్ట్ థింకింగ్తో ఆలోచిస్తారు. అంటే అమ్మే ప్రతి వస్తువు మీద లాభం రావాలి అనుకుంటారు. కాని తెలివైన వ్యాపారులు ఫ్లో థింకింగ్తో ఆలోచిస్తారు. అంటే కస్టమర్ మన షాపులోకి వస్తే చాలు, వేరే వస్తువుల ద్వారా ఆ లాభాన్ని రాబట్టుకోవచ్చు అని ప్లాన్ చేస్తారు. మీ వ్యాపారంలో నిజమైన డబ్బు ఎక్కడుందో మీరు గుర్తించాలి. కాబట్టి వ్యాపారంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠమేమిటంటే, ముందు కస్టమర్కి ఏది కావాలో అది అతి తక్కువ ధరకు లేదా ఉచితంగా ఇవ్వండి. ఆ తర్వాత వాళ్లకు ఏది అవసరమో దాన్ని అమ్మి లాభం పొందండి. చేపలు పట్టేటప్పుడు గాలానికి ఎర వేస్తాం కదా, ఆ ఎరమీద పెట్టే ఖర్చు నష్టం కాదు, అది ఒక పెద్ద చేపను పట్టడానికి మనం చేసే పెట్టుబడి. మీ వ్యాపారంలో ఆ ఎర ఏమిటో ఈరోజే ఆలోచించండి.